ఈ టేస్టింగ్ ఏంటో కానండి ముందుగా నేనే తినేస్తున్నాను. నేను వెయిట్ చేస్తున్నాను. పక్కన హరి వెయిట్ చేస్తుంది. పర్లేదండి, చెరో ముద్ద తీసుకొని తినేస్తాము. చారు అయితే చేసుకుంటే ఫస్ట్ ఈ ముద్ద కలుపుకోవాలి. పొగలు కొద్దికేస్తుంది. ఈరోజు మా ఇంట్లో టొమాటో రసం అండ్ కీమా ఫ్రై కాంబినేషన్ అయితే అత్తిరిపోతుంది. ఇక మా మరదల్స్ అయితే ఉండలేక వేడి రైస్ అయితే పెట్టుకుంది. ఇక దీని టేస్ట్ అయితే అత్తిరిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ ఎలా ట్రై చేస్తారో, ఎలా చేసుకుంటామో మీరు కూడా చూసేయాలి కదా. మరి ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. ఇవ్వండి మా హనీ తింటుంది, ఒకసారి ఎలా ఉందో చెప్పింది. క్రాక్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు మా వారి కీమా తీసుకొచ్చారు. కీమా ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇప్పుడు ఇక్కడ బర్డ్ ఫ్లూ అయితే ఉంది అని చెప్పి చికెన్ ఎక్కువ తినకూడదని చెప్తున్నారు. కాబట్టి మా వారు కొంచెం భయపడి కీమా తీసుకొచ్చారు. ఇక ఈ కీమా ఫ్రై అండ్ దీనికి కాంబినేషన్గా నేను వచ్చేసి టొమాటో రసం చేయాలనుకుంటున్నాను. నేను ఒక్కదాన్ని చేసుకొని తింటే ఎలాగా, మరి నా రెసిపీ మీరు కూడా చేయాలి కదా. అందుకనే నా రెసిపీ మీతో కూడా షేర్ చేద్దామని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇక రెసిపీ అయితే ఎలా చేస్తామో స్టార్ట్ చేసేద్దాం. చేసుకుంటాను. ఇలా ఒక వెడల్పాటి టబ్లో అయితే వేసుకొని వాష్ చేసుకుంటున్నాను. కీమా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు కాబట్టి తొందరగా వాటర్ లో వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. ఇలా 1-4 సార్లు అయితే కడుక్కోవాలండి. ఇది మరి ఎందుకంటే దాంట్లో ఉన్న బ్లడ్ పోవడానికి అన్నమాట. ఇక కీమానైతే 1-4 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్ తీసుకొని నీట్గా అయితే స్ట్రెయినర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకుందాము. మన పెద్దవాళ్ళు అయితే బియ్యం జల్లిస్తాం కదా, ఆ జల్లెడతో అయితే స్ట్రెయిన్ చేసేవాళ్ళు అనమాట. నేనైతే ఇప్పుడు స్ట్రెయినర్ ఉంది కాబట్టి స్ట్రెయినర్తో అయితే నీట్గా కీమాని ఇందులోకి కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను. తర్వాత ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం కీమా ఉడికించడానికి, ఎందుకంటే ఆల్రెడీ కీమాలో వాటర్ అయితే ఉంటుంది కదా, ఇంకా ఆ వాటరే సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక 4 to 5 విజిల్స్కి అయితే పెట్టేస్తాను. కీమా కాబట్టి తొందరగానే ఉడికిపోతుందని అనుకుంటున్నాను. ఇక ఈ కీమా కుక్ అయ్యేలోపే మనం టొమాటో రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ అయితే చేసేసుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో మీరు ఏం వంట చేసుకున్నారో, సండే స్పెషల్స్ ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రెజర్స్ వచ్చేంత వరకు అయితే ఇక్కడ మనం చికెన్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు మనం టొమాటో రసం ఎలా పెట్టుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో, ఏమేమి ఇంగ్రీడియంట్ కావాలో చూపిస్తాను. కొన్ని టొమాటోస్ అయితే తీసుకున్నాను, మీడియం సైజులో చక్కగా ఎర్రగా ఉన్న టొమాటోస్ అయితే తీసుకున్నాను. టొమాటో రసంకి ఇలా రెడ్ కలర్లో ఉన్న టొమాటోస్ అయితే బాగా ప్యూరీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ 1 kg కన్నా ఎక్కువే ఉన్నాయి టొమాటోస్. మేము కొంచెం ఎక్కువ మంది కాబట్టి కొంచెం ఎక్కువ రసమే పెట్టుకున్నాను. ఇక్కడ టొమాటోస్, తర్వాత జీరా, తర్వాత వచ్చేసి బ్లాక్ పెప్పర్, చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. పులుపు కొంచెం ఎక్కువగా ఉండాలి కాబట్టి టొమాటోస్తో పాటు చింతపండు కూడా కొంచెం తీసుకుంటున్నాం అనమాట. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి అనమాట. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక ఈ ఇంగ్రీడియంట్స్ని మనం ఎంత క్వాంటిటీలో వేసుకోవాలో, ఎలా వేసుకోవాలో అయితే చూపించేస్తాను. ముందుగా టొమాటోస్ని ఇలా పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, CBSE 10th స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదా, అందరికీ మా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండి. ఎవరు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, చాలా చక్కగా మీకు వచ్చింది వచ్చినట్టు రాయండి. టెన్షన్ పడద్దు. టెన్షన్ పడితే మనకి వచ్చిన సబ్జెక్ట్ కూడా మర్చిపోతామన్నమాట. అందుకని మీకు ఎంతవరకు వస్తే అంతవరకు రాయండి. ఏం టెన్షన్ పడద్దు, చక్కగా పాస్ అయిపోతాము. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ని అయితే ఒకసారి ఒక పల్స్ అయితే ఇద్దాము. ఎందుకంటే టొమాటోస్ జార్ ఫుల్గా ఉన్నాయి కదా, అందుకని ఒకసారి అలా పల్స్ ఇచ్చామనుకోండి కొంచెం ప్యూరీ అవుతుంది కాబట్టి కొంచెం కిందకి వెళ్తాయి, స్పేస్ వస్తుందని అంతే. ఇప్పుడు ఇందులోనే మనం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, కర్రీ లీవ్స్,
వెల్లుల్లి రెబ్బలు, ఇందులోనే కొంచెం మిరియాలు ఘాటు కోసం అన్నమాట. రసం కదా, రసంలో మిరియాలు వేస్తే ఆ ఘాటు అసలు ఎమ్మీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇందులోనే జీలకర్ర, ఇది ఒక టేబుల్ స్పూన్ అంత అయితే వేసుకున్నాము. మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో దాన్ని బట్టి మనకి ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోవడం అలవాటే కదా. ఇప్పుడు వీటన్నిటిని అయితే మిక్సీ పట్టుకుందాం మెత్తగా, ప్యూరీ కదా. ఇగోండి ఎలాగో మీరు చూపిస్తున్నారుగా, ఈ టిప్ గురించి కూడా చెప్పండి అందరికీ. ఎండాకాలం అయితే వచ్చేసింది కదా. ఈ టిప్ మీ అందరికీ చక్కగా యూజ్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు మనకి ఎండలు ఎలాగో స్టార్ట్ అయిపోతున్నాయి కదా, మనం ఏదన్నా అన్నం కానివ్వండి ఏదన్నా ఉడికించుకొని అలా పెట్టుకుంటాం కదా, మూత వేసి పెట్టడం వల్ల వాటికి తేమ అనేది వచ్చి తొందరగా అన్నం అయితే మెత్తపడిపోతుంది కదా. అలా కాకుండా ఇలా కాటన్ క్లాత్తో మనం ఇలా దస్తర్ అంటే తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, చిన్న కర్చీఫ్స్ లాగా ఇలా కుట్టుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇలా అన్నం మీద మిగిలిన పార్ట్ మీద వేసుకుంటే చక్కగా మనకి గాలి ఆడుతుందన్నమాట. కాటన్ క్లాత్ కాబట్టి లోపల ఇలా పెట్టుకుంటే అన్నం కూడా పాడవదు. మన అన్నం మనం ఎప్పుడు తిన్నా కూడా అన్నం అలాగే ఫ్రెష్గా ఉంటుంది, మెత్తపడకుండా. ఈ టిప్ అయితే మీ అందరికీ చక్కగా యూజ్ అవుతుంది, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక ఈ పెరుగు ఓపెన్గా ఎందుకు ఉంది అనుకుంటారా, ఏది ఇప్పుడు మజ్జిగ చేయడానికి అయితే తీసామని, అందుకనే ఓపెన్గా ఉంది. ఇలా అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం టమాటో ముక్కలు అవి ఉంటాయి, అయినా పర్లేదు, మరీ పెట్టుకోవడానికి కూడా బాగోదు కదా. ఇలా పట్టుకొని పెట్టుకున్న తర్వాత దీనికి తాలింపు అయితే పెట్టుకుందాము. ఇక తాలింపు కోసం ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూపించేస్తాను. ఇక టొమాటో రసం తాలింపు కోసం అయితే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము. ఒక పెద్ద సైజ్ ఆనియన్ అనమాట. ఆనియన్ కట్ చేసి కర్రీ లీవ్స్ అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకున్నాం. ఇక తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ దీక్ష అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే హీట్ ఎక్కిపోయిందనమాట. ఇందులో తాలింపు దినుసులు వేసుకున్నాము. తాలింపు దినుసులు కొంతమంది విడివిడిగా వేస్తూ ఉంటారు కదా, కానీ మా అమ్మగారు ఇలా మొత్తం తాలింపు దినుసులు అయితే కలిపి పెట్టేస్తారు. ఇక తాలింపు దినుసులు వేయడం స్టార్ట్ అయ్యాయి. ఇందులోనే కరివేపాకు చిట్టుపట్లు ఆడేటప్పుడే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము. తర్వాత ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచితే వేసుకున్నాము. తాలింపు అయితే వేగడం స్టార్ట్ అయిందనమాట. మా పొయ్యికి కొంచెం రోగం వచ్చింది, అందుకని ఫ్లేమ్ సరిగ్గా రావట్లేదు, అందుకని ఇంత టైం పడుతుందన్నమాట. తాలింపు అయితే వేగిపోయింది. ఇందులో ఇంగువ అయితే వేసుకున్నాము. మా తాలింపు అంతా అయిపోయింది, కానీ మా మరదలు ఇంగువ వేయటం అయితే మర్చిపోయింది అనమాట. ఇంగువ యాక్చువల్గా ఒక చిటికెడంతో ఎంతో వేస్తున్నారు, మా మరదలు మాత్రం 2 టీ స్పూన్లు అయితే వేసేసింది కంగారులో. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ ప్యూరిన్ మొత్తం ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట. ఆహా, స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ఇలాంటి టొమాటో రసం ట్రై చేయండి. ఈ టొమాటో రసంకి రసం పౌడర్ అయితే అస్సలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్లేవర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ రెసిపీ వచ్చేసి మా ఆడపడుచుదనమాట. మా ఆడపడుచు నాకు ఒకసారి ఇలా ట్రై చేయ వదిన అని చెప్పారు. ఒకసారి ట్రై చేశాను. ఇంకా అప్పటి నుంచి నాకు కూడా మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ నచ్చింది. సో ఇంకా ఈ రసం అప్పుడప్పుడు మన మెనూలో అయితే చేసుకోవటం అయితే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనకి ఎంత కన్సిస్టెన్సీ అయితే పులుపు కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇక ఇందులో మన టొమాటో రసంకి ఎంతైతే పులుపుతనం కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకున్నాము. ఫస్ట్గా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది కల్లుప్పు అయితే యూస్ చేస్తుంటారు కదా, కల్లుప్పు అస్సలు నాకు అలవాట్లేదండి. ఎక్కువనే వేసేస్తాను, తక్కువనే వేసేస్తాను, అందుకని నేను మ్యాక్సిమం సాల్టే యూస్ చేస్తాను. ఇప్పుడు తర్వాత ఇందులోనే పసుపు, తర్వాత కారం కొంచెం చూసే వేసుకుందాం, ఎందుకంటే ఇందులో మిరియాలు కూడా వేసాం కాబట్టి ఘాటు ఉంటుంది. మన టేస్ట్కి తగ్గట్టు అయితే కారం కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ఉప్పు, కారం, పసుపు 3 వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తంగా కలుపుకుందాం అనమాట. కలుపుకొని ఇందులో ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకుందాం.
ఈ చారులో ఉప్పు కారం పసుపు మొత్తం వేసుకొని టేస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని మరగడానికి అయితే పెట్టేశామండి. ఈ టొమాటో రసం చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా మీ ఇంట్లో టైం లేనప్పుడు వెంటనే అయిపోవాలి అన్నప్పుడు ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అంతేకాకుండా కోల్డ్ కాఫ్ జ్వరం అలా వచ్చిన వాళ్ళకి కొంచెం నోరు చప్పపడిపోయినట్టు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ రసం తినిపిస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. రసం అయితే ఒకవైపు మరగడానికి పెట్టేసాం కాబట్టి నెక్స్ట్ ఇంకా మన కీమా ఫ్రైకి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో అవైతే కట్ చేసుకుంటాను. రసం అయితే ఈడుగండి వెద వచ్చాడు ఇక్కడ మధ్యలోకి, ఆల్రెడీ ఒకసారి బిస్కెట్ అయిపోయాడు, అయినా సిగ్గులేదు, మళ్ళీ చేతులు కాళ్ళు పెడుతున్నాడు. రసం అయితే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా ఒక 10 to 15 minutes బాయిల్ అయితే మన టొమాటో రసం అని అయితే ప్రిపేర్ అయిపోతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ వేలో సింపుల్గా కొంచెం టైంలో అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మన టొమాటో రసం అయితే బాయిల్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్లీ కొత్తిమీర అయితే చల్లేసుకుందాం. ఇలా కొత్తిమీర చల్లుతుంటే టొమాటో రసం యొక్క స్మెల్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అయితే ప్రెషర్ పోయింది, కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. అసలు కీమా చూసి చాలా రోజులు అవుతుంది. నార్మల్గా మటన్ అయితే తెస్తూ ఉంటారు కానీ కీమా తీసుకురావడం చాలా రేర్ అయిపోయింది అనమాట. ఎప్పుడో నేను ప్రెగ్నెన్సీలో డెలివరీ అయినప్పుడు ఎక్కువగా తినేదాన్ని. ఇక ఈ కీమా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుందాం. కుక్ అయిపోయింది, చాలా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ కీమా ఫ్రై ఎలా చేసుకోవాలో మన స్టైల్ అయితే చూపించేస్తాను, వచ్చేయండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అయితే వేసుకున్నాము. ఆనియన్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా కలుపుకున్నాము. ఇక్కడ మన ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడు ఆ స్మెల్ అయితే అదిరిపోతుంది. నేనే కాదు, నాతో పాటు మీరందరూ కూడా ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి అయితే కలుపుకుందాం. బుజ్జి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులోనే టొమాటోస్ అండ్ పచ్చిమిరపకాయలు అయితే కూడా వేసేసుకుందాం. వేసి ఒక 2 minutes అయితే మగ్గనిద్దాము. ఇక్కడ టొమాటోస్ గ్రీన్ చిల్లీస్ కూడా అయితే కొంచెం మగ్గాయి కదా. ఇందులోనే మనం ఫస్ట్గా కుక్ చేసి పెట్టుకున్న కీమా అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కీమాలో ఉన్న వాటర్ కూడా ఇందులోనే వేసేసుకుందాము. ఇలా వాటర్ కూడా ఇందులోనే వేయటం మూలన కీమాకి అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఆ వాటర్ తీసేస్తే మనకి అందులో అంతగా టేస్ట్ అయితే అనిపించదు. ఈ నీళ్ళు ఇందులోనే ఎగిరిపోతే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు కీమా కూడా వేసేసుకున్నాం కదా, మొత్తంగా ఒకసారి అయితే కలుపుకుందాము. మొత్తం ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇందులో ఉన్న వాటర్ ఎగిరిపోయేంత వరకు అయితే కుక్ చేసుకుందాము. అడుగండి ఒకసారి మధ్యలో ఇలా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. సో ఒకసారి కలుపుకుందాము. ఇంకా వాటర్ అయితే ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇందులో కారం అయితే వేసుకున్నాము. కారం మనం ఎంత కారం అయితే తింటామో మన టేస్ట్ తగ్గట్టు అయితే కారం వేసుకుందాం. మేము కొంచెం ఎక్కువే తింటాం కదా, అందుకనే కొంచెం ఎక్కువ అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే చెక్క లవంగా పౌడర్ వేస్తే అదిరిపోతుంది. యాక్చువల్గా మేము అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే చెక్క లవంగా వేసి కూడా పడతాం కాబట్టి నేను విడిగా అయితే వేయట్లేదు. ఎవరైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా వేసుకునే వాళ్ళు చెక్క లవంగా పౌడర్ కూడా వేసుకోండి, అదిరిపోతుంది టేస్ట్ అయితే. ఈ కీమా ఫ్రై వచ్చేసి ఇలా చారులోను రసంలోను ఇంకా అంతేకాకుండా చపాతీస్లో అయితే ఇంకా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా కీమా ట్రై చేయండి. నేను చూపించిన సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ వేలో. ఇంకా మొత్తం ఒకసారి ఇలా అయితే కలిపేసుకొని ఒక 2 minutes అయితే మళ్ళీ మగ్గనిద్దాము. ఇదే ఇంకా 2 minutes కుక్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవడమేనండి. ఇక టేస్టీగా ఉండే కీమా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది.
చూడండి, మీరు వీడియోలో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మీకు వీడియోలో నోరు ఊరుతుంది, మాకైతే ఇక్కడ కడుపులో ఎలుకలు అయితే పరిగెడుతున్నాయండి. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది, లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాం కదా, ఇంకా లంచ్ అయితే తీయడం ఒక్కటే ఆలస్యం. మీరు కూడా మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏం వండుకున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉంటానండి మరి, అందరికీ హ్యాపీ డే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా నా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. బాయ్.